చల్లగా ఉండే యూరప్ ఖండం అగ్నిగోళంగా మారుతోంది. ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 12 నగరాల్లో కేవలం 10 రోజుల్లో ఏకంగా 2300 మరణాలు నమోదయ్యాయి. జూన్ 23 నుంచి జూలై 2వ తేదీ మధ్య పశ్చిమ యూరప్లో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు మండిపోయాయి. స్పెయిన్లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాల్పులు తోడవడంతో ఫ్రాన్స్లో కార్చిచ్చు చెలరేగింది. యూరోప్లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే. ఈ నగరాల్లో సాధారణానికి మించి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2300 మరణాల్లో కనీసం 1500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాల్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తాజా పరిశోధనలో తేలింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లకు చెందిన 5 సంస్థలు 12 మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు. వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు లండన్లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వడగాల్పులు సైలెంట్ కిల్లర్స్ గా వారు అభివర్ణిస్తున్నారు. మన ఇల్లు, ఆసుపత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరు పట్టించుకోరని, అందుకే ఇవి సైలెంట్ కిల్లర్స్.